Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Wednesday అంటే 7th January 2026. అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ లెవెల్స్ కానివ్వండి మీకు లైవ్లో అయితే చాలా హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ మెనీ థ్యాంక్స్ ఎవరైతే మెసేజెస్ చేసి ఎవరైతే పర్ఫెక్ట్‌గా రిట్రేస్‌మెంట్స్‌లో గానియండి, కన్ఫర్మేషన్స్‌లో ఎంట్రీస్ తీసుకొని, ప్రాఫిట్స్ బుక్ జేసి అండ్ రిస్క్ రివార్డ్ ప్రాపర్‌గా ఫాలో అయ్యి స్క్రీన్‌షాట్స్ ఎవరైతే చేస్తున్నారో యాహ్! అండ్ బికాజ్ హోల్ వరల్డ్ అంతా గూడా ఒకవైపు ఉండింది. ఈరోజు కంప్లీట్‌గా బుల్లిష్ మార్కెట్ ఉండింది. ఈవెన్ ఇఫ్ యూ అబ్జర్వ్ గ్లోబల్ మార్కెట్స్ గానియండి అండ్ మిగతా ఏషియన్ మార్కెట్స్ ఎక్కడ చూసినా గూడా. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ నిఫ్టీ బేరిష్ అంటే గూడా ఈవెన్ వ్యూస్ గూడా చాలా వెరీ లెస్ ఉండే. ఓన్లీ థింగ్ వ్యూస్ గూడా యాక్చువల్‌గా మార్కెట్ మధ్యలో గాని, మార్కెట్ తర్వాత సెషన్ క్లోజ్ అయిన తర్వాత ఎక్కువ మంది చూస్తున్నారు. బట్ యాహ్! సో, ఆహ్, ద వే అంటే మీరు రిసీవ్ చేసుకునే వే గానియండి అండ్ ఆహ్, మన వాట్ డు వి కాల్ మనం ఇంకొకరికి హెల్ప్ అయినాం ఇండైరెక్ట్‌గా అనిపిస్తే వచ్చే హ్యాపీనెస్ అనేది వేరు. నెక్స్ట్ లెవెల్ అనమాట. యాహ్! సో, బేసిక్‌గా లాస్ట్ మంత్‌లో గూడా ఒక రోజో ఆర్ 2 రోజుల్లో కొంచెం అనాలిసిస్ డిఫరెంట్‌గా ఉంది. సో, అప్పుడు మనం వాయిస్ షిఫ్ట్‌ని బేస్ చేసుకొని గూడా చేస్తుండే. బట్ ఈ రోజు గూడా షిఫ్ట్ అవుతదా అనుకున్నాం. బట్ యాస్ పర్ అనాలిసిసే వర్క్ అయింది. అండ్ ఒకసారి క్విక్‌గా ఆహ్, ఇప్పటికైనా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎలా ప్లాన్ చేస్తారో అని చెప్పేసి. కంప్లీట్ మీరు ఈవెన్ యూఎస్ ఇండైసెస్ చూసినా గూడా, ఏషియన్ ఇండైసెస్ చూసినా గూడా కంప్లీట్‌గా అన్నీ గూడా గ్రీన్‌లో ఉన్నాయి. ఓన్లీ థింగ్ వాస్ నిఫ్టీ ఒక్కటే బేరిష్‌గా ఉంది. ఎప్పుడైనా సరే ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ అనేవాళ్ళు ఏంటి అంటే సో, అంత ఈజీగా వాళ్ళ మైండ్‌ని స్విచ్ చేయరు. సో, ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడ స్విచ్ అయ్యే వాళ్ళంతా గూడా క్లయింట్స్ అనమాట. సో, దాన్ని మనం ఎలా బిల్డ్ జేసుకోవాలి, ఆ ఎడ్జ్‌ననే దానిపైన పైన ఫోకస్ జేయండి, నేర్చుకోండి. యాహ్! సో, రెగ్యులర్‌గా మనం అనాలిసిస్ జేసినట్టే ఈరోజు గూడా నెక్స్ట్ సెషన్ కోసం అనాలిసిస్ కంటే ముందు ఈరోజు కరెంట్ ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అయితే ఒకసారి జూద్దాం. యాహ్! సో, దిస్ వాస్ టుడేస్ ప్రైస్ మూవ్‌మెంట్ అనమాట. సో, ఈరోజు బేసిక్‌గా మనం ఎవరైతే నేనొకసారి ఇది ట్రిమ్ జేసి జూపిస్తాను. ప్రీవియస్ డే క్లోజింగ్ వరకి. యాహ్! యాహ్! సో, ఇది యెస్టర్‌డే జరిగిన క్లోజింగ్ అనమాట. బట్ మనం యెస్టర్‌డే యాస్ పర్ అవర్ అనాలిసిస్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అగ్రెసివ్ బుల్లిష్ ఉండే. బట్ ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ మనం డిస్కస్ చేసుకున్నది ఎలాగంటే, ఒక సైడ్‌వేస్ మార్కెట్‌లో ఉన్నా గూడా వీళ్ళకి ఇలా అంటే ఒక సైడ్‌వేస్ మార్కెట్‌లో ఉన్నా గూడా వీళ్ళకి మనీ వచ్చేలాంటి పొజిషన్స్‌ని, స్ట్రాటజీస్‌ని బిల్డ్ చేసుకున్నారనేది డిస్కస్ చేసుకున్నాం. అండ్ హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ డిస్కస్ చేసుకున్నాం. అవాయిడబుల్ సినారియో బుల్లిష్ ట్రేడ్ అని కూడా డిస్కస్ చేసుకున్నాం. సో, అండ్ మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తే వి హావ్ రిసీవ్డ్ కపుల్ ఆఫ్ మెసేజ్ అనమాట. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ అలా ఉన్నాయి. సో, ట్రేడ్ ఎలా చేయాలని చెప్పేసి. అండ్ కొంతమందికి రిప్లై కూడా ఇవ్వలేకపోయినాం. బట్ యాహ్! సీ ఓన్లీ థింగ్ ఈజ్ ఇప్పుడు మీరేదైతే మనం అనాలిసిస్ చూస్తున్నామో మనం మల్టిపుల్ థింగ్స్‌ని కంబైన్ చేసి చూస్తున్నాం. సపోజ్ మన దగ్గర పొజిషన్సే లేవు. అలాంటప్పుడు ఏంటి ఓఐ షిఫ్ట్ అయ్యి అండ్ కన్ఫర్మేషన్ వస్తే మనం బుల్లిష్ అనేది అవాయిడబుల్ సినారియో కింద కన్సిడర్ చేస్తామని కూడా చెప్పినాం. అండ్ వి ఆర్ నాట్ ఫోర్సింగ్ ఎనీవన్ మాట. ఓన్లీ థింగ్ ఈజ్ మీకు ఇలాంటి కన్విక్షన్ యూజ్ అవుతే అడిషనల్‌గా వాడుకోండి అని చెప్పడం వరకే. అండ్ యాహ్! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ నుంచి హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ అనుకున్నాం. అండ్ జనరల్‌గా 5-10, 15 పాయింట్స్ అయితే స్లిప్పేజ్ గూడా ఉంటది. ఈవెన్ మనం ఫస్ట్ క్యాండిల్‌ని అబ్జర్వ్ చేసినట్టయితే క్లియర్‌గా మీకు గ్యాప్ డౌన్ అయితే అయ్యింది. హోల్ వరల్డ్ అంతా గూడా బుల్లిష్ మార్కెట్‌లో ఉంటే బట్ ఇదొకటి సర్ప్రైజింగ్‌లీ అందరికీ గూడా సో, మన అనాలిసిస్ వర్క్ అవుతుందని ఒక ఫీల్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ నిజంగా చెప్పాలంటే నాకెవరైతే స్క్రీన్ షాట్ షేర్ చేసినారో అండ్ వాళ్ళెవ్వరు కూడా ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు. చాలా హ్యాపీ అనిపిస్తది. బికాజ్ ఈవెన్ బుల్లిష్ కూడా మనకి సంబంధం లేదు కాబట్టి. అండ్ యాహ్! సో, లుక్ అట్ దిస్ క్యాండిల్ ఎక్కడైతే మనం ఏదైతే పెట్టుకున్నామో అక్కడి నుంచి ఏదైతే హై ప్రాబబిలిటీ జోన్ అనుకున్నామో ఆ జోన్ నుంచి ఇక్కడ చూడండి మనకి అడిషనల్‌గా కన్ఫర్మేషన్ కోసం మనకేం దొరికింది ఇక్కడ 50 ఎంఏ రిజెక్షన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ మన హై ప్రాబబిలిటీ జోన్ ఇక్కడ. అండ్ ఈవెన్ 5 మినిట్స్‌లో ఏమైనా కన్ఫర్మేషన్ ఉందా అంటే యాహ్! లెట్స్ సీ. సో, 5 మినిట్స్‌లో గూడా 200 ఈఎంఐ కంటే బిలో ఉంది. ఇంకొక క్యాండిల్ చూద్దాం. యాహ్! సో, ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది గదా! ఒక ఈవినింగ్ స్టార్ లాంటి అంటే మల్టిపుల్ థింగ్స్‌ని ఈ క్యాండిల్స్ అన్నీ కన్ఫర్మ్ చేస్తే ఈవినింగ్ ఒక ఈ ఈ వాట్ డు వి కాల్ ఒక ఇన్వర్టెడ్ హామర్ లాంటి క్యాండిల్ అయితే ఫార్మ్ అయితది. అండ్ అక్కడి నుంచి ఎంట్రీ తీసుకుంటే జస్ట్ అబ్జర్వ్ మన ఎంట్రీ ఎక్కడి వరకి ఈవెన్ డేస్‌లో గాని అదర్‌వైజ్ మనం ఏదైతే ప్రెడిక్ట్ చేసి పెట్టుకున్నామో ఈ లెవెల్స్ వరకి గాని మన ఎంట్రీ సారీ. యాహ్!
సో, ఆల్రెడీ మనం ఇక్కడి వరకు చూసినా గూడా 104 పాయింట్స్ ఉంది. ఇక్కడ చూసినా గూడా ఈవెన్ 75 ప్లస్ పాయింట్స్ ఉంటే మనం ఎంట్రీ తీసుకోవచ్చనేది మన ఇంటెన్షనల్ వ్యూ. అండ్ యాహ్! సో, నెక్స్ట్ థింగ్, సో, క్యాండిల్స్‌ని మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. సో, మనకి ఎలాంటి కన్ఫర్మేషన్, సో, ఇంకా గూడా ఇక్కడ చూడండి క్లియర్‌గా. బేరిష్ కన్ఫర్మేషన్ అనేది ఇంతకు మించి ఏం జరుగుతదనేది అర్థం జేసుకోండి. సో, ఓన్లీ థింగ్ ఈజ్ ఇది నమ్మాలి అంటే మీరు బ్యాక్ టెస్ట్ జేసి ఉండాలి. సో, ఆ వేలో ఈవెన్ మనకి క్లియర్‌గా ఈవెన్ షార్ట్ సిగ్నల్ వచ్చినాక గూడా మనకి ఈజీగా చూడండి. సో, ఇది గూడా అబ్జర్వ్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఈవెన్ షార్ట్ సిగ్నల్ వచ్చింది. డే హై అనేది స్టాప్ లాస్ లో అవుతది. బట్ ఇఫ్ యూ గో విత్ దిస్ కైండ్ ఆఫ్, అంటే ఈ లెవెల్‌లో స్టాప్ లాస్ తీసుకుంటే ప్రైస్ ఇక్కడ కరెక్ట్‌గా ఆలోచించండి. ఈవెన్ లైన్ చార్ట్‌కెళ్ళైనా ఎక్కడైనా చూడండి. ఒక ఫేక్ బ్రేక్‌ఔట్ కైండ్ ఆఫ్, అంటే ప్రైస్ ఈ లెవెల్ పైన సస్టైన్ అవ్వలేదు. ఈవెన్ మనం ఏమనుకున్నాం, మీడియం ప్రాబబిలిటీలో వస్తే ఈవెన్ 1:1, 1:1.5 అయినా గూడా అనుకున్నాం గదా! సో, లెట్స్ సీ ఇక్కడ నుంచి మనకి ఈ పాయింట్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి గూడా చెక్ చేద్దాం క్లియర్‌గా. సో, ఈ ఏరియాలో సిగ్నల్ వచ్చింది. బట్ పుల్ బ్యాక్ గూడా వచ్చింది. ఈ లెవెల్ నుంచి క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ వరకి ఈవెన్ 75, 80 పాయింట్స్ ఉంది. సో, ఈవెన్ ఆప్షన్ బయర్స్ అయినా, సెల్లర్స్ అయినా, సో, ఒక కైండ్ ఆఫ్ ఇదైతే ఉంటది ఈ ఏరియాలో. అంటే క్విక్‌గా ప్రాఫిట్ బుకింగ్ అవైతే చేసుకోవాలని గూడా డిస్కస్ చేసుకున్నాం. సో, ఒక 5 పాయింట్స్ అటు ఇటుగా మనకి ట్రేడ్ అనేది గూడా క్లియర్‌గా ఉంది ఇక్కడ నుంచి. అదే మనం ఈవెన్ ఈ సిగ్నల్‌తో ట్రేడ్ తీసుకుంటా ఉంటే ఎంత ప్రాఫిట్స్ అనేవి గెయిన్ చేయొచ్చు అనేది క్లియర్‌గా చూడండి. సో, అండ్ ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ కంబైన్ చేసి మనం ఆలోచించాలి ఎప్పుడైనా సరే. ఇక్కడ ట్రైలింగ్ చేస్తా ఉంటే ఈవెన్ 1:2.5 ఆ రేంజ్‌లో గూడా ఉండింది. సో, సేమ్ థింగ్ ఇండికేటర్ మనం రెగ్యులర్‌గా ప్లాట్ జేసి పెడతాం గదా! ఇక్కడ గూడా అబ్జర్వ్ చేసిన. అండ్ మనకి యెస్టర్‌డే చూసుకుంటే ఒకటి స్టాప్ లాస్ హిట్ అయింది. అండ్ నెక్స్ట్ థింగ్ వాస్ ప్రాఫిట్ అయితే హిట్ అయింది. 1:2 అచీవ్డ్. అండ్ అదే ట్రయల్ చేసి ఉంటే 1:3 గూడా అచీవ్ అయింది. ఈరోజు గూడా అంతే. మనకు 1:1.5 ఆ రేంజ్‌లోనే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలనుకున్నాం గదా! ఫస్ట్‌ది. అలా డే లో వరకి మనం బుక్ చేసుకుంటే, డే లో కంటే గూడా గాదు. ఇంతకుముందే మనం బుక్ చేసుకున్నా గూడా 1:1.5. అండ్ సో, ఓన్లీ థింగ్ ఈజ్ మనకెప్పుడైనా సరే ట్రేడింగ్ వ్యూలో ఈ ఈ మనం అంటే మాకెందుకు కాన్ఫిడెన్స్ అంటే వి హావ్ గాన్ త్రూ మల్టిపుల్ సెటప్స్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎలిమెంట్స్ గూడా. సో, వాటినన్నిటిని కంబైన్ చేసి తీసుకున్నప్పుడు ఏంటంటే ఇంక్లూడింగ్ ఏడీఆర్ గూడా. సో, ఏడీఆర్ వాల్యూతో కంబైన్ చేసి చూసుకున్నప్పుడు ప్రైస్ ఎక్కడికెళ్తది ఏంటి అనేది ఒక క్లియర్ ఐడియా అనేది ఉంటది. సో, మీకు ఆ కాన్ఫిడెన్స్ రాకపోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ అట్‌లీస్ట్ అనాలిసిస్ చేసుకున్నా గూడా ఈ లెవెల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. అండ్ సో, ఎవరైతే రెగ్యులర్‌గా మీ ఎగ్జిస్టింగ్ సెటప్ ప్రాపర్‌గా వర్క్ అవుతుందో యూ నీడ్ నాట్ టు స్విచ్. ఎవరైతే లాసెస్ జూస్తా ఉన్నారో సో, వాళ్ళకి అట్‌లీస్ట్ ఇది ఒక 1 మంత్ డేటాని అబ్జర్వ్ చేయండి. రెగ్యులర్‌గా అనాలిసిస్ ఎలా ఉంటుంది? మీకు హెల్ప్ అవుతుందా లేదా అని. ఇన్ కేస్ హెల్ప్ అవుతా ఉంటే దీనిపైన ఆర్&డి చేయడానికి స్టార్ట్ చేయండి. ఆహ్, ఫ్రాంక్‌గా చెప్పాలి అంటే అసలు రెగ్యులర్‌గా నేనిచ్చే డేటా పాయింట్స్‌కి, ఇన్‌పుట్స్‌కి ఏ కోర్స్ గూడా జాయిన్ అవసరం లేదు. అట్‌లీస్ట్ ఒక 100 డేస్ మీరు దీనిపైన బ్యాక్ టెస్ట్ చేయగలిగినా గూడా చాలా మంచి ఆర్ఓఐని జనరేట్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ నాట్ టు ఫోకస్ ఆన్ మనీ. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఎప్పుడైతే చిన్నప్పుడు ఇంటర్, డిగ్రీ ఆర్ బీటెక్ నెక్స్ట్ ఏం చేసినా గూడా మనం జనరల్‌గా వి ఫోకస్ ఆన్ అవర్ స్టడీ. దాని తర్వాతే మనకి జాబ్‌లో జాయిన్ అవ్వాలి, మనీ ఎర్న్ చేయాలి అనే ఫోకస్ స్టార్ట్ అవుతది. సేమ్ వే ట్రేడింగ్‌లో డబ్బులు సంపాదించాలి అనే దానికంటే ఓన్లీ థింగ్ ఈజ్ మనము నేర్చుకోవాలి అనే కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యాక ఆటోమేటిక్‌గా మనీ అనేది వస్తది. సో, దీనిపైన లెర్నింగ్ పైన ఫోకస్ చేయండి. సో, ఈజీగా అర్థమవుతది. అండ్ యాహ్! ఈరోజు క్విక్‌గా చూసుకుంటే మీకు అర్థమై ఉండాలి. అండ్ ప్రైస్ క్లోజింగ్ గూడా ఎక్కడుందో గూడా ఒకసారి క్లియర్‌గా చూద్దాం. సో, క్లోజింగ్ అనేది మనం ఒకసారి నెక్స్ట్ డే అనాలిసిస్ చూసేటప్పుడు చూద్దాం. అండ్ మీన్‌వైల్ జనరల్‌గా ఏదైతే మాకు ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఉందో అండ్ సో, ఇక్కడ చూడండి. ఒకసారి ఇండికేటర్‌లోనే ఉన్నాం కాబట్టి ఇండికేటర్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఒకటి స్టాప్ లాస్ హిట్ అయింది. అండ్ నెక్స్ట్ థింగ్ మనం ట్రేడ్ తీసుకుంటే 1:2 అండ్ ఈరోజు మనం 1:1.5 1:2 రేంజ్‌లోనే వస్తది. అండ్ సీ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 డేస్ మనకసలు ట్రేడింగ్ లేదు. అండ్ ఈ 2 డేస్‌లో చూడండి మనం ఎన్ని పాయింట్స్‌ని క్యాప్చర్ చేయగలిగాం అనేది. ఇది మనీ అనేది వదిలేసేయండి. ఓన్లీ థింగ్ ఈజ్ ఈ పాయింట్స్‌ని మనం క్యాప్చర్ చేయడానికి మనకి ఎలాంటి సెటప్ కావాలి. సో, దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటా. ఫ్యూ పీపుల్ ఓన్లీ బేరిష్ డైవర్జెన్స్ గానీ, ఓన్లీ బుల్లిష్ డైవర్జెన్స్ గానీ పైనే ఫోకస్ చేసి ఆ ట్రేడ్సే చేస్తా ఉంటారు. సో, ఇన్‌స్టాగ్రామ్ ఎవరైతే ఫాలో అవ్వట్లేదో ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వాలండి. అండ్ రెగ్యులర్‌గా మీకు ఎడ్యుకేషనల్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తా. ఇదే సెటప్ చూడండి పర్సనల్‌గా. అండ్ ఈ సెటప్‌తో బేరిష్ డైవర్జెన్స్‌లో ఏం జరుగుతదో చూడండి. ఆర్ఎస్ఐ ఇండికేటర్ తీసుకుంటే ఎలా ఉంటది? హైయర్ హైస్ ఇక్కడ ఫార్మ్ చేస్తా ఉంటే, ఇక్కడ లోవర్ హైస్ ఫార్మ్ చేస్తా ఉంటది. ఇలాంటివి ఒక 30 ఎగ్జాంపుల్స్ మనం ఎక్స్‌ప్లోర్ చేసుంటే, ఈరోజు రిలయన్స్ ఫాల్ ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఒకసారి చూడండి. ముందే ఎలా ప్రిడిక్ట్ చేయగలుగుతాము అంటే ఇప్పుడు
మనం అదే సెటప్స్‌ని మల్టిపుల్ టైమ్స్ మనం జేసుంటే హెడ్‌ఏక్ అనేది ఉండదు. అండ్ మనకి ప్రాపర్ రిస్క్ రివార్డ్ ఫాలో అవుతే అసలింకా ఆహ్, మార్కెట్‌లో ఆ ఫియర్, ఫోమో లాంటివి ఉండనే ఉండదు. సో, ఇక్కడ క్లియర్‌గా అర్థం జేసుకోండి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ డబుల్ టాప్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఏదైతే ఉండిందో ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి డైవర్జెన్సెస్ ఉన్నాయా? లేవా? కూడా క్లియర్‌గా అర్థం జేసుకోండి. మనకి పర్సనల్‌గా మనకెవరు నేర్పించరు. ఓన్లీ థింగ్ ఈజ్ వీ హావ్ టు ఫోకస్ ఆన్ అవర్ సెల్ఫ్. మన మనుగడ కోసం మనమే పోరాడాలి గానీ, పక్క వాళ్ళెవ్వరు వచ్చి ఇంత డీటెయిల్‌గా ఎవ్వరు చెప్పరు. సో, ఓన్లీ థింగ్ ఈజ్ యాహ్! ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. ప్రైస్ ఏం చేస్తాంది? లోవర్ హైస్ చేస్తాంది గదా! ఇక్కడ హైయర్ హైస్ చేస్తా ఉంది గదా! సో, దీన్ని బట్టి మనకేం అర్థమైంది? ప్రైస్‌లో స్ట్రెంగ్త్ అనేది లేదు. అండ్ ఇది 2% పడతదా? 3% పడతదా? అనే దానికంటే మనం జనరల్‌గా వెన్ వి ఫోకస్ ఆన్ అంటే ప్రాపర్ ఆర్‌ఓఐ మనం 365 డేస్ ట్రేడ్ చేసినా గూడా మన క్యాపిటల్ డిస్టర్బ్ అవ్వని సెటప్ మనం పెట్టుకుంటే అంటే ఒక ట్రేడ్‌లో పోతే 1500, 2000 అండ్ మనం ఎర్న్ చేయగలిగితే, క్యాప్చర్ చేయగలిగితే 5,000-6,000 ప్రాఫిట్స్‌ని ఎలా మెయింటైన్ చేయగలిగితే మనకి హెడ్‌ఏక్ అనేది ఇక్కడ కూడా బేరిష్ అంటే బేర్ కాల్ స్ప్రెడ్‌ని అలా స్ప్రెడ్స్‌తో ఎంటర్ అయ్యుంటే చూడండి. ఇది ఈరోజే 3% వస్తదా? 6% వస్తదా? అని కాదు. బట్ ఓన్లీ థింగ్ ఈస్ బేరిష్ డైవర్జెన్స్ ఉంటే ఎంత టార్గెట్ వస్తదని మీకు అర్థమై ఉండాలి ఇప్పటికే. సో, సారీ నేనిది ఎరేజ్ చేయగలిగినా? యాహ్! సో, ఇక్కడ చూడండి ఒక డబుల్ టైప్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్. ఈవెన్ డబుల్ టాప్‌కి కూడా డైవర్జెన్సెస్ ఉండాలి. అండ్ ఇక్కడ మీరు ఆఫ్టర్ ఫిఫ్త్ వేవ్ కన్ఫర్మేషన్ అంటే ఎలియట్ వేవ్‌లో ఆఫ్టర్ ఫిఫ్త్ వేవ్ జనరల్‌గా ఏబీసీ కరెక్షన్ అనేది ఉంటది. సో, ఇక్కడ కూడా చూడండి క్లియర్ కరెక్షన్ అనమాట. అదే మీరు ఈ సెటప్‌ని మనం మల్టిపుల్ టైమ్స్ మనం ఎక్స్‌ప్లోర్ చేసుంటే ఈరోజు ఈ ట్రేడ్‌ని ఎందుకు మిస్ అయ్యేవాళ్ళం? రైట్? సేమ్ వే క్యాపిటల్ అందరి దగ్గర అన్నీ చేసేలాగా ఉండదు. బట్ ఈ సెటప్‌ని మనం పర్ఫెక్ట్ అయ్యుంటే ఇది నిఫ్టీలో రావచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ ఇండివిడ్యువల్ స్క్రిప్ట్‌కి సెపరేట్ సైకాలజీ ఉంటది. దట్ ఈస్ ఫైన్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక సెటప్ అనేది సెటపే. అది నిఫ్టీలో తీసుకున్నా, బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్నా ఆర్ ఇఫ్ యూ గో టు గోల్డ్, కమోడిటీస్ ఎక్కడ చూసినా కూడా సెటప్ అనేది సెటపే ఉంటది. సో, ట్రై టు వర్క్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ సెటప్స్ అనమాట. సో, ఇది మీకు యెస్టర్‌డేనే చూపించాలి. బట్ నేను మిస్ అయ్యాను. అండ్ యాహ్! సో, ఇది సింపుల్‌గా మీకు అర్థమైందనుకుంటున్నాను. అండ్ ఎవరైతే ఇన్‌స్టాగ్రామ్‌ని హ్యాండిల్‌ని ఫాలో అవ్వట్లేదో ఫాలో అవ్వండి. మీకు యూజ్ అయ్యే కంటెంటే ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఎక్కడ కూడా ఆహ్, ఆహ్, మీకు వాట్ డు వి కాల్ డైవర్షన్స్ అనేటివి ఉండవు బేసిక్‌గా. కంప్లీట్ ఎడ్యుకేషనల్ కంటెంట్. యాహ్! సో, ఇప్పటివరకి ఇండికేటర్ అయిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు ఒక సెటప్ గురించి క్లియర్‌గా చెప్పా. సో, ఎవరైతే కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇలాంటి సెటప్స్ మల్టిపుల్ ఉంటాయన్నమాట. దానిపైన ఎలా చేయాలి అండ్ నిష్ ఏరియాస్‌లో ఎలా వాటిని అంటే బేసిక్‌గా మార్కెట్‌లో అందరూ అబ్జర్వ్ చేయండి. మనం ఎలా అబ్జర్వ్ చేయాలనేది మా పర్సనల్ అబ్జర్వేషన్స్ కూడా మీకు నేర్పిస్తాం. యాహ్! ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు పింగ్ చేయండి. సో దట్ మీకు డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం. అండ్ ఒక చిన్న 10 మినిట్స్ ఇంటర్వ్యూ ఉంటది. దాని తర్వాతే తీసుకుంటాం. యాహ్! సో, ఇది బేసిక్‌గా అండ్ ఇండికేటర్ ఎవరైతే వాడాలనుకుంటున్నారో, మీరు ఇండికేటర్ గురించి కూడా డీటెయిల్స్ కావాలి ఆర్ మీకు ఫ్రీ అకౌంట్ కావాలంటే అలిస్ బ్లూలో అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు ఫ్రీగా యాక్సెస్ ఉంటది. లైఫ్ టైమ్ ఫ్రీ యాక్సెస్. అండ్ మీకు సబ్స్క్రిప్షన్ బేస్డ్ కావాలన్నా కూడా మేము డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అండ్ వెరీ నామినల్ చార్జెస్ ఉంటాయి. సో నీడ్ నాట్ టు బి వరీడ్. ఠీకే. యాహ్! సో, రేపటి అనాలిసిస్ ఒకసారి క్విక్‌గా అబ్జర్వ్ చేద్దాం. అండ్ ఈరోజు అనాలిసిస్ మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. ఒకసారి రేపటికి చూద్దాం. బేసిక్‌గా మనకి ఆహ్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బేసిక్‌గా క్లయింట్స్ అనేవాళ్ళు బుల్లిష్ ఉన్నారు. ఎఫ్ఐఎస్ అనేవాళ్ళు బేరిష్ ఉన్నారు. ప్రొప్రైటరీస్ బేరిష్ ఉన్నారు. బట్ ఓన్లీ థింగ్ వాస్ మనకి ఎప్పుడైతే ఎక్స్‌పైరీ తర్వాత మనకి ఫ్రెష్ డేటా ఉండదు. రేపు మనకి ఇన్‌స్టిట్యూషనల్ యాక్టివిటీ అనేది జరుగుతది. ఈవెన్ క్లయింట్స్ నుంచి కూడా యాక్టివిటీ జరుగుతది. సో, రేపు మనకి డేటా ఉంటది. బట్ ఈరోజు ఎగ్జిస్టింగ్ డేటా అనేది ఏంటి అంటే పొజిషనల్ డేటా అనమాట. సో, వీటి స్టాప్ లాసెస్ గానియండి, ఇవన్నీ గూడా కొంచెం పెద్దగా ఉంటాయి. అంటే రిస్క్ రివార్డ్‌కి మ్యాచ్ అవ్వవు. వి హావ్ గాన్ త్రూ మెనీ ఫేజెస్ అనమాట. సో, అందుకని జెప్పి ఏదైతే ఎక్స్‌పైరీ ఉంటదో దాని తర్వాత డే అనేది ఎక్కువగా మేము ఫోకస్ జేయము. ఓన్లీ థింగ్ వాస్ ప్రైస్ యాక్షన్ పైన ఫోకస్ చేసి చెప్తా ఉంటాం. సో, యాహ్! అదే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా ఈరోజు గూడా. సో, వి వర్ డిస్కసింగ్‌కి ప్రైస్ ఎక్కడి వరకి రావచ్చు, ఏ లెవెల్ వరకు ఎళ్ళొచ్చు అని జెప్పేసి. సో, వన్ మోర్ థింగ్ మీకు క్లియర్‌గా ఇక్కడ చాలా అంటే మినిమల్ థింగ్స్‌ని ఫోకస్ చేయండి. మనకి లైఫ్‌లో ఎక్కువగా వాట్ డు వి కాల్ ఎడ్జ్ ఇచ్చేవి ఇలాంటి పాయింట్సే అనమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వీటిని మిస్ చేస్తా ఉంటారు. అండ్ ఇక్కడ చూడండి ప్రైస్ వచ్చేసి ఇక్కడే క్లోజ్ అయింది. అండ్ ఒక ట్వీజర్స్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ ఉంది ఇక్కడ. ఎక్కడైతే సపోర్ట్ జోన్ అనుకున్నామో ఆ జోన్‌లో ట్వీజర్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ అయితే ఉంది. సో దట్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ గూడా ఉంటాయి. అండ్ ఈ రివర్సల్‌ని మనం సింగిల్ వేలో తీసుకుంటామా అంటే కాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం
కన్ఫర్మేషన్‌తోనే హ్యాండిల్ చేస్తా ఉంటాం. అండ్ ఈరోజు యాక్చువల్‌గా చెప్పాలంటే ఎవరైతే మాకు స్క్రీన్‌షాట్ చేశారో మీలో కొంతమంది స్క్రీన్‌షాట్స్ కంటే కూడా చాలా తక్కువ ప్రాఫిట్సే ఉంటాయి. అంటే మోడరేట్ ప్రాఫిట్స్ ఉంటాయి. బట్ ఎందుకు అంటే క్యాపిటల్ డిస్టర్బ్ అవ్వకుండా రెగ్యులర్‌గా కన్సిస్టెంట్‌గా అంటే సపోజ్ ఒకే రోజు అంటే ఎక్కువ పాయింట్స్ క్యాప్చర్ చేసే కంటే కన్సిస్టెంట్‌గా సెటప్ ఉన్న రోజు మినిమమ్ పాయింట్స్‌ని ఆర్ మోడరేట్ పాయింట్స్‌ని క్యాప్చర్ చేసి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది మెయిన్ ఇంటెన్షన్. సో దట్ మనకేంటి అంటే ఎప్పుడు గూడా మన క్యాపిటల్ అనేది ఇబ్బందవ్వదు. సో ఇంతకుముందు ఈ ఫేజ్ గూడా చూసాం మేము. సో అందుకని చెప్పేసి ఆ ఫేజ్‌లో అయితే లేము. అండ్ మనకంటే ఎక్కువగా మన అనాలిసిస్‌తోని యూజ్ చేసి ఎవరైతే ఎర్న్ చేశారో నిజంగా హ్యాపీ అనిపిస్తది. సో వన్స్ అగైన్ థాంక్స్ యూ పీపుల్. అండ్ ఎప్పుడైనా సరే ప్రాపర్‌గా మేము కొంచెం ఓల్డ్ స్కూల్ టైప్స్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తక్కువ పాయింట్స్ ఉన్నా సరే కన్ఫర్మేషన్ తర్వాత స్టాప్ లాసెస్ హిట్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేసుకుంటాం అనమాట. సో అది మా పర్సనల్ వ్యూ. యాహ్! సో ఇక్కడేదైతే మీకు చెప్తామో అదే ఫాలో అవుతాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆహ్, ఇక్కడ క్లియర్‌గా చూడండి. 50% రిట్రేస్‌మెంట్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం యెస్టర్‌డే. ఈరోజు కూడా 50% రిట్రేస్‌మెంట్‌లోనే ప్రైస్ అయితే ఆగింది. అండ్ ట్వీజర్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్. సో, దీన్ని ఎలా చూడాలి ఏంటి అనేది. సో, మనకి డౌ థియరీ వయలేషన్ అవ్వకుంటే మనం జనరల్‌గా బేరిష్ సైడే ఉండొచ్చు. అండ్ యాహ్! సో, ఈ ప్రైస్‌కి మీరు క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఇక్కడ మనకి యెస్టర్‌డే ఏదైతే ఈరోజు సెషన్‌లో ఏదైతే 50 ఎంఏ రెసిస్టెన్స్‌గా ఫేస్ అయిందో, 50 ఎంఏని క్రాస్ చేసి పైన ప్రైస్ క్లోజ్ అవుతూ అంటే సపోజ్ మనకి క్లియర్‌గా చూడండి. ప్రైస్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఎక్కడైనా అవ్వండి. అంటే ఇది పెద్దగా ఇంపాక్ట్ చేయదు పర్సనల్‌గా మమ్మల్ని. అండ్ ఇక్కడ నుంచి సేమ్ ఈ రోజులానే ప్రైస్ ఎలా కిందకొచ్చిందో అక్కడ రెసిస్టెన్స్ తీసుకొని, ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకెళ్తా ఉంటే ఒక 1:1, 1:2 రేపు ఇది మీడియం ప్రాబబిలిటీ అవుతది పర్సనల్‌గా. అండ్ ఇది ఒక బుల్లిష్ మీడియం ప్రాబబిలిటీ ట్రేడ్‌గా అయితే కన్సిడర్ చేస్తాం. మేమెవరిని ఫోర్స్ చేయట్లేదు. మీ థాట్ ప్రాసెస్‌కి, మీ అనాలిసిస్‌కి మేము చెప్పే పాయింట్స్ మ్యాచ్ అవుతా ఉంటే ఒక అడిషనల్ కన్విక్షన్ కింద యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము ఆహ్, ట్రే ఆహ్, కన్ఫర్మేషన్స్ దగ్గర ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తా ఉంటాం. సో, ఇంతకుముందు ఏంటి అంటే సపోజ్ సమ్ టైమ్స్ మనం 1 వీక్ ఎర్న్ చేసింది ఆర్ 1 మంత్ ఎర్న్ చేసింది ఒక్క రోజులోనే కూడా ఎవాపరేట్ అయిన సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. సో, దానివల్ల ఏంటి అంటే కన్సిస్టెంట్‌గా పాయింట్స్‌ని క్యాప్చర్ చేయడం అనేది ఒక థంబ్ రూల్ పెట్టుకున్నాం. సో, దాని తర్వాత ఏంటి అంటే హెడ్‌ఏక్స్ తగ్గినాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పానిక్ సిట్యుయేషన్స్ ఉండవు. చాలా క్లియర్‌గా, రిలాక్స్డ్‌గా ట్రేడింగ్ ఉంటది. సో, ఇండికేటర్ గూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ వేలోనే సిగ్నల్స్ గూడా ఇస్తది. ఠీకే. యాహ్! సో, ఇది ఆహ్, ఒక మీడియం ప్రాబబిలిటీ జోన్ బికాజ్ మనకి డేటా లేదు గాబట్టి, ఇది ఒక మీడియం ట్రేడ్‌గా, బుల్లిష్ ట్రేడ్‌గా కన్సిడర్ చేస్తాను. అండ్ బేరిష్ ట్రేడ్ ఎలా ఉంటది అంటే ప్రైస్ ఇక్కడ నుంచి సపోజ్ ఆహ్, ప్రైస్ ఈ ఏరియా నుంచి ఒక కన్ఫర్మేషన్ తీసుకొని ఒక బేరిష్ సైడ్ స్విచ్ అవుతా ఉంటే ఇదొక 1:2, 1:1, 1:2 ఆ ఏరియాస్‌లో ఫార్మ్ అయ్యే క్యాండిల్స్‌ని బట్టి, ప్యాటర్న్స్‌ని బట్టి స్విచ్ అవ్వచ్చు. అండ్ ఓఐ కూడా సపోర్ట్ చేస్తా ఉంటే మనకి ఈజీ అవుతది. మనం ట్రైల్ చేయొచ్చా లేదా అనేది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. అండ్ ఇదొక మనకి పైకెళ్తే ఒక మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ అండ్ కిందికొస్తే ఈ మీడియం ప్రాబబిలిటీ జోన్ నుంచి ఇదొక బేరిష్ ట్రేడ్‌గా కన్సిడర్ చేస్తాం పర్సనల్‌గా. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ రేపు ఈ లెవెల్స్ నుంచి కిందికెళ్తా ఉంటే గూడా ఓఐని అబ్జర్వ్ చేస్తాం. అండ్ ఈ లెవెల్స్ నుంచి మనం పైకెళ్తే ఉంటే గూడా ఓఐని అబ్జర్వ్ చేస్తా ఉంటాం. అండ్ ఈరోజు క్విక్‌గా మీకు అప్డేట్ గూడా ఇచ్చా. సపోజ్ మన హై ప్రాబబిలిటీ ట్రేడ్‌కొచ్చేటప్పుడు ఓఐ ఎలా ఉండింది? అండ్ ఓఐ 10:00 చూడండి లాస్ట్ 5 మినిట్స్‌లో ఓఐ ఎలా ఉండింది? అండ్ దాని తర్వాత గూడా కిందికొచ్చేటప్పుడు ఓఐ ఎలా స్విచ్ అవుతోంది? అండ్ మీకు అప్పుడప్పుడు పాలీక్యాబ్ నేను వేరే గ్రూప్‌లో షేర్ చేసినా అనుకుంటా. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది యెస్టర్‌డేనే వాట్ డు వి కాల్ టార్గెట్ అయితే హిట్ అయింది. సేమ్ అప్రోచ్ ఏదైతే హిడెన్ బుల్లిష్ డైవర్జెన్స్ సెటప్ ఉండిందో, అదే సెటప్‌ని అండ్ ఏదైతే బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ వీటిలో ఫాలో అయ్యామో, సో టాటా స్టీల్ అండ్ సెయిల్‌లో ఫాలో అయ్యామో సిమిలర్ కైండ్ ఆఫ్ సెటప్ అనమాట. బట్ ఒక 1 వీక్ గ్యాప్‌లో 5, 6 స్క్రిప్ట్స్ అయితే టార్గెట్స్ అయితే హిట్ అయినాయన్నమాట. అండ్ యాహ్! సో, వన్స్ అగైన్ మెనీ థాంక్స్ ఎవరైతే నమ్మి ట్రేడ్ చేస్తా ఉన్నారో. అండ్ ఎప్పుడైనా సరే ఇక్కడ మీరు క్విక్‌గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ అనేవాళ్ళు మనలాగా
5 మినిట్స్‌కో, 10 మినిట్స్‌కో, హాఫ్ డేకో స్విచ్ అవ్వరు. వాళ్ళకి ఒక విజన్ ఉంటది, ప్లాన్ ఉంటది. దాని ప్రకారంగానే బేస్ చేసుకుంటారు. సో, వాళ్ళ యాక్టివిటీని ట్రాక్ చేయడం అనేది మన పర్సనల్ వ్యూ. సో, ఈ డేటా పైన ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. మీకు యూజ్ అవుతా ఉంటది. పర్సనల్ లైఫ్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ పైన ఫోకస్ కంటే లెర్నింగ్ పైన ఫోకస్ పెట్టండి. ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. అండ్ సో, ఎక్కడైతే పాసిబుల్ అవుతదో, ఎక్కడైతే మీరు ఫియర్ ఫ్యాక్టర్‌లో ఉంటారో అక్కడ అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అప్డేట్స్ తక్కువుంటాయి. ఎందుకు అంటే ప్రైస్ మనం డిస్కస్ చేసిన రేంజ్‌లోనే ఉంటే దాన్ని ఒక వాట్ డు వి కాల్ ఆహ్, అంటే అన్నెసెసరీ స్పామ్ క్రియేట్ చేయడం ఎందుకు ఆర్ పానిక్ సిట్యుయేషన్స్ ఎందుకు అన్నట్టు అప్డేట్స్ అయితే ఇయ్యం. బికాజ్ ఎవరైతే ఫుల్ వీడియో చూస్తారో వాళ్ళకి క్లియర్ అండర్‌స్టాండింగ్ అయితే ఉంటది. అండ్ యాహ్! సో, ఇన్‌స్టాగ్రామ్ యూఆర్ఎల్ అయితే ఇక్కడ ఉంది. అండ్ మా ఎఫర్ట్స్ గనుక మీకు యూజ్ అవుతున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీడియోని కూడా లైక్ చేయండి. అట్‌లీస్ట్ ఇంకొంచెం బ్రాడర్ ఆడియన్స్‌కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ఆహ్, వాట్ డు వి కాల్ మీ సజెషన్స్ లిస్ట్‌లో గూడా థంబ్‌నెయిల్స్ అనేవి క్లియర్‌గా కనిపిస్తా ఉంటాయి. సో దట్ మీకు ఈజీ అవుతది. ఈవెన్ మర్చిపోయిన అనాలిసిస్ చూడడం మర్చిపోయినా గూడా అట్‌లీస్ట్ మీకు సజెషన్స్‌లా వస్తా ఉంటాయి కాబట్టి పెద్ద హెడేక్ అయితే ఉండదు. అండ్ యాహ్! దట్స్ ఆల్. అండ్ ఇఫ్ యూ అంటే మీరు డేటా బ్రేక్ డౌన్ చేస్తూ ఎక్కడైనా స్టక్ అయినా గూడా ఆర్ మీకు ఏదన్నా అడిషనల్‌గా ఇన్ఫర్మేషన్ పాజిటివ్ వేలో అంటే అట్‌లీస్ట్ మీరు ఒక 60, 70% రీచ్ అయ్యి ఒక చోట స్టక్ అయ్యి ఉంటే మాత్రం చెప్పండి పర్సనల్‌గా. ఫ్రీగానే హెల్ప్ చేస్తాం. ఓన్లీ థింగ్ ఈజ్ మీ మీ వాట్ డు వి కాల్ మీ హార్డ్ వర్క్ జెన్యూన్ అయ్యి ఉండాలి. అంటే అండ్ అట్‌లీస్ట్ మీరు 70% రీచ్ అవ్వకుంటే లేదు అనే చెప్తాం. బట్ ఇలా అట్‌లీస్ట్ 2, 3 మెంబర్స్‌కైనా హెల్ప్ చేయగలిగినాం. సో దట్స్ ఆల్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బై బై. టేక్ కేర్.